క్వశ్చన్ ఏంటంటే మీరు ఉన్న పలంగా మీకు మ్యారేజ్ అయితే మీ భార్యకి చీర కొనిస్తారా, బ్యాంగిల్స్ కొనిస్తారా, ఏం కొనిస్తారా? అవన్నీ కొనేయాలంటే ముందు మాకు పిల్లి ఉండాలి కదన్నా. ఉన్న పలంగా నీకు యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు బ్రో? ఏం చేయ బ్రో? ఎందుకు బ్రో? యాక్సిడెంట్ అయినాక నేను హాస్పిటల్ ఉంటాను, నేనేం చేస్తా బ్రో? నేనేం చేస్తా బ్రో? బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నీ లైఫ్ లా ఎక్కువ ప్రయారిటీ అమ్మకి ఇస్తావా, మీ లవర్ కి ఇస్తావా? ఆల్వేస్ మదర్ బ్రో. ఎందుకంటే పిల్ల అయ్యేలు ఉంటుంది, రేపు పోతుంది, కానీ అమ్మ ఎనీ టైం మనతో ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు? ముఖ్యమైన పని చేసేవాడే ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి ఏం పనులు చేస్తాడు? చిల్లర పనులు చేయడు, ముఖ్యమైన పనులే చేస్తాడు. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వన్ సైడ్ మనీ పెట్టి ఇంకో సైడ్ మందు బిల్లు పెడితే ఆ రెండిట్లను వే చూజ్ చేసుకుంటావు? మందే బ్రో. మనీ వద్దా బ్రో? మనీ తీసుకున్నా మళ్ళా గదే ఫ్రెండ్స్ కి మళ్ళా మందే తీసుకుంటాం కదా బ్రో. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నీ లైఫ్ లా రాయల్ లైఫ్ అంటే ఏంది? ఏం లేదు బ్రో, లైఫ్ స్టైల్ కూడదాయి ఆరాంసే వండాలా. బ్రో మీ పెళ్లిలా చికెన్ పెడతారా, మటన్ పెడతారా? చికెన్ పెడతానో మటన్ పెడతానో తెలియదు, కానీ నా పిల్లని చేతిలో మాత్రం కొడుకున్న బిడ్డను ఖచ్చితంగా పెడతా. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కామారెడ్డిలో నీకు ఇష్టమైన ప్లేస్ ఏ బ్రో? కొత్త బస్ స్టాండ్ బ్రో. ఎందుకు బ్రో కొత్త బస్ స్టాండ్? కొత్త బస్ స్టాండ్ లో పోర్లు ఉంటారు కదా బ్రో, మంచిగా ఉంటారు కదా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చదువుకున్నావు బ్రో? చదువుకున్నా బ్రో. బ్రో మన ప్రజెంట్ సీఎం ఎవరు బ్రో? కేసీఆర్. బ్రో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు? రాజు డేంజర్ స్మైలీ. రాజు డేంజర్ అంటారు భయ స్మైలీ 1 2 3 వస్తే బెల్లే జైల్ ఎగ్గేలే పాప నన్ను కేసు పెడదాం. బ్రో క్వశ్చన్ ఏంటంటే అడిగైంది అమ్మాయిని అన్నం పెట్టి అంటారు కదా, ఒకవేళ మీ అమ్మాయిని అడిగి నీకు ఏం కావాలంటే ఏం చెప్తావు? 200 కావాలంట. ఎందుకు బ్రో 200? ఒక బీరో ఒక స్టఫ్ అయితే. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే లవ్ చేసే విధానంలో అమ్మాయి ట్రూ ఉంటుందా, అబ్బాయి ట్రూ ఉంటాడా? అబ్బాయే ట్రూ ఉంటాడు. ఎందుకట్లా? ఎందుకంటే అబ్బాయే ట్రూగా లవ్ చేస్తాడు కాబట్టి. అమ్మాయిలు అయితే ఒకరిని కాకపోతే ఇంకొకరిని పటాయించుతుంది, కానీ అబ్బాయి అయితే చచ్చిపోయేంత వరకు ఒక్క అమ్మాయిని లవ్ చేస్తాడు కాబట్టి. పలంగా నేను పిఎంని చేస్తే ఏం చేస్తావు బ్రో? ఏం చేయ బ్రో? ఎందుకు బ్రో? నన్ను మా ఇంట్లో 10 రూపాయలు పాల పెట్టుకున్నామన్నారు బ్రో. నన్ను వాళ్ళు పిఎం చేస్తాడు బ్రో. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నీ లైఫ్ లో వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? చందమామ లెక్క అంటే రాత్రి వచ్చి పొద్దునే పోవాలి. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నీ లైఫ్ లోకి వచ్చే వైఫ్ ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? బ్రో సమంత లెక్క కాకుండా, అనుష్క లెక్క కాకుండా, మినిమం సాయి పల్లవి లెక్క ఉన్నా చాలు. అన్నా బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఉన్న పలంగా మీ లవర్ కి యాక్సిడెంట్ అయితే ఆమెను అట్లనే వదిలేసావా? అట్లెట్లు వదిలేస్తాం బ్రో, ట్రూగా లవ్ చేసిన. ఆమెను వదిలేయా, రేపు ఆమెకు వచ్చే పింఛన్ వదిలేయా. అయినా కూడా వదలలేదు నాకు. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే లైఫ్ లో సెటిల్ కావాలంటే ఏం చేయాలా? మంచిగా సెట్ అయిన అమ్మాయినన్నా పట్టాలా, లేకపోతే ఆంటీనన్నా పట్టాలా. వాట్ థాట్. బ్రో
క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీరు రెగ్యులర్ కాలేజ్ ఎందుకు వస్తారు బ్రో? బ్రో చదువుకొని గొప్పలో అవుదామని. ఇప్పుడు నిజం చెప్పు బ్రో. అమ్మాయిలని చందుకు బ్రో. ఓరి మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నీ లైఫ్ లో వచ్చే హస్బెండ్ ఎట్లుండాలని నువ్వు అనుకుంటున్నావు? మంత్లీ 2 lakhs శాలరీ ఉండాలా, ఒక బెంజ్ కార్ ఉండాలా, నన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళాలి, సినిమా కంటే మూవీస్ కానీ ఎటంటే అటు తీసుకెళ్ళాలి. నేను చెప్పినట్టు వినాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు వినాలా, కుక్క లెక్క వాడు ఉండాలా, ఏంటంటే మనది ఏ దేశం బ్రో? తెలంగాణ. అయితే తెలంగాణ రాజధాని ఏది బ్రో? రాజధాని రాజస్థాన్. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య మొబైల్స్ యూజ్ చేసి యూత్ మొత్తం చెడిపోతురు కదా, వాళ్ళకి మీ తరపు నుంచి మనం మెసేజ్ ఇస్తారా? నేనేం ఇయ్య బ్రో. ఎందుకు బ్రో అట్లా? నాకు చదివే రాదు బ్రో, నేనే మెసేజ్ చేయాలి. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే లైఫ్ లో అమ్మాయిలు ఫస్ట్ సెట్ అవుతారా, అబ్బాయిలు సెట్ అవుతారా? అమ్మాయిలు సెట్ అవుతారు బ్రో. మళ్ళీ అబ్బాయిలు ఎందుకు గారు బ్రో? అబ్బాయిలు అమ్మాయిని లవ్ చేసి సంకనాగిపోతారు. తర్వాత అబ్బాయిలు సెట్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకుని అమ్మాయిలు సెట్ అయిపోతారు. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఎదవ సోదని మీ లైఫ్ లో ఎప్పుడు అనిపిస్తుంది? టీచర్ క్లాస్ చెప్పినప్పుడు అనిపిస్తుంది. అవునా? అయితే ప్రశాంతత అని చెప్పేసి ఎప్పుడు అనిపిస్తుంది? మళ్ళీ టీచర్ వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీరు కాలేజా? కాదు బ్రో మేము ఎంగేజ్. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వైన్ షాప్ దగ్గర తాగే తాగుబోతులకి నువ్వేం మెసేజ్ ఇస్తావు? ఏం మెసేజ్ ఇయ్య. ఎందుకు బ్రో? నేను కూడా తాగబోతున్నాయి. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీకు లవర్ ఉండి ఆమె మీకు తెలియకుండా మ్యారేజ్ అయితే ఆమె ఫ్యూచర్లో ఎట్లా ఉండాలని మీరు అనుకుంటారు? ఏముంది బ్రో, అందలా మామూలుగానే ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి అని మాత్రం అస్సలు చెప్పవు. దాని మొగడు రోజు తాగొచ్చి కుక్క నోటిని కొట్టాలి. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని చోట మళ్ళీ తంతూ ఉంటాడు. నా శాపం. బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే యముడే స్వయంగా వచ్చి నీకేం వరం కావాలి కోరుకో మానవ అంటే నువ్వేం కోరుకుంటావు బ్రో? నేనేం కోరుకోను బ్రో. నన్ను మానవ అంటాడా, నేను అస్సలకే మారు బ్రో. నేను మారితేనే నా కళ తీరుతుంటే నాకు వచ్చు సార్. తాత క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మన స్వాతంత్రం రావడానికి కొంతమంది పోరాడిరు కదా యోధులు, వాళ్ళ పేర్లు చెప్పు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వేరే ఇంకా యోధులు ఎంతో మంది పెద్ద యోధులు.